హైడ్రా దూకుడు ముందు ఎన్ కన్వెన్షన్ నిలవలేకపోయింది. తమ దూకుడు మాటల్లోనే కాదు చేతుల్లో ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి ప్రూవ్ చేశారు. తెల్లవారుజామున మొదలైన కూల్చివేతలు గంటల్లోనే ముగిశాయి. ఇప్పుడు దీని గురించి కాదు మనం డిస్కస్ చేసేది, ఎన్ కన్వెన్షన్ వెనుక అసలు కథ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం జనరల్గా ఇంతకుముందు చేసేది ఏది, మనకు నోటీసులు ఇచ్చారు, లేకపోతే వాళ్ళు దీంట్లో ఏమిటంటే చాలా సిస్టమ్స్. ఇంకోటి ఏంటంటే చెరువులు ఈ బిల్డింగ్స్లో వచ్చేటప్పుడు అండి మనకి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో 4-5 డిపార్ట్మెంట్లు పనిచేస్తుంటాయి. హైడ్రా అనేది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కావాల్సిన పేపర్ వర్క్ అంతా అయిపోయింది. కోర్టు కూడా ఏం చెప్పింది, ఎఫ్టీఎల్లో ఉంటే మీరు డిమాలిషన్ చేయొచ్చు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సో గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఆ పని హైడ్రా చేస్తుంది అనమాట. అంటే మీరు పేపర్ వర్క్ అంతా జరిగిపోయింది, లేకపోతే ఎక్కడెక్కడైతే కనుక మనకి ఎటువంటి కోర్టు అడ్డంకులు లేవు అనుకుని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వీఆర్ గోయింగ్ ఫర్ డెమాలిషన్. సో మనం చెరువులు కాపాడుకోవాలి. చెరువులు కాపాడుకోకపోతే ముందు తరాలు లేదా భవిష్యత్తు చాలా మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముందు తరాలు మనల్ని క్షమించరు. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నట్టు. ఎన్నో వేడుకలు, పెళ్లిళ్ళు, ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు వేదికైన ఎన్ కన్వెన్షన్ కూలిపోయింది. ఎందుకో ఇప్పటికే మీకు అర్థమైంది కదా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా క్లియర్ కట్గా చెప్తూ వస్తున్నారు, ఆక్రమణలను సహించేది లేదని. ఇప్పుడు అన్నట్టుగానే చేశారు. తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించారు ఎన్ కన్వెన్షన్ని. దీనిపై ఇప్పుడు కాదు, ఏళ్ల నుంచి వివాదం నడుస్తూనే ఉంది. కోర్టులో పిటిషన్లు, స్టేలు, ఇలా కథ కంచికి చేరకుండా సాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు దీన్ని ఫుల్ స్టాప్ పెట్టింది హైడ్రా. అయితే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఎన్ కన్వెన్షన్ భూమి పట్టా భూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదని అన్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్పై స్టే కూడా ఇచ్చింది. కూల్చివేత తప్పుడు సమాచారంతో చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు నాగార్జున. దీనిపై ఆయన వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. హౌస్ మోషన్ పిటిషన్ వేశారు, స్టే తెచ్చుకున్నారు. బట్ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైపోయింది. కానీ నాగార్జున ఇక్కడ లాజిక్ మిస్ అవుతున్నారు. పక్కనే చెరువు ఉంది, కంటికి కనిపిస్తోంది. అలాంటి చెరువులో నిజంగా భూమి మీదైనా ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని తెలీదా? ఇన్ని విషయాలు తెలుసు కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే నిర్మించేశారు ఎన్ కన్వెన్షన్ని. 2014 నాగార్జున ఒక కబ్జా కోరు అని అన్నాడు కదా, తర్వాత ఇష్యూస్ అలవడ్డది కదా, ఇది ఎన్ కన్వెన్షన్. సో మరి ఇది కబ్జా అయిన ల్యాండో, మరి గంగల మునిగిన పావురం అయిందో ఏందో, కానీ ఇది మన ఎన్ కన్వెన్షన్ వ్యూ అన్నట్టు. ఇది లేకు, మరి ఇది ఏ ప్రకారంగా మనకు కరెక్ట్ ల్యాండో కబ్జా ల్యాండో మీ ఊహకే వదిలేస్తున్నా. చెరువులోనే మీ కన్వెన్షన్ ఉన్నట్లు క్లియర్ కట్గా తెలిసిపోతుంది కదా. ఇది నిర్మించి ఇప్పటికే 10 ఏళ్లు దాటిపోయింది. ఈ 10 ఏళ్లలో దీనిపై బాగానే వెనకేశారని చెప్పాలి. ఎన్ కన్వెన్షన్లో 3 హాల్స్ ఉన్నాయి. ఇందులో మొదటి హాల్ కెపాసిటీ 2000 సిట్టింగ్, మరో 3000 మందికి ఫ్లోటింగ్కి అవకాశం ఉంది. అంటే అటు ఇటుగా మొత్తం 5000 మంది వేసుకోవచ్చు. సెకండ్ హాల్ సిట్టింగ్ అండ్ ఫ్లోటింగ్ కలిపి 1200 మంది వరకు ఉంటుంది. థర్డ్ హాల్ సిట్టింగ్ అండ్ ఫ్లోటింగ్ కలిపి 2200 మంది వరకు వేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే 10,000 మంది వరకు ఒకేసారి హ్యాండిల్ చేయగలదు ఈ ఎన్ కన్వెన్షన్. మరి ఇందులో ఓ ఈవెంట్ నిర్వహించాలంటే భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక గెస్ట్కు సర్వ్ చేసే ప్లేట్ 1600 రూపాయలు ఉంటుంది. అదే నాన్ వెజ్ అయితే 1800 వరకు ఛార్జ్ చేస్తారు. అంటే ఒక రోజుకు అటు ఇటుగా 1,70,00,000 నుంచి 2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తారు. దీనికి లైటింగ్, పార్కింగ్ అదనం, అవి మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయడం లేదు. మళ్ళీ ఏడాదికి సగం రోజులు ఏదో ఒక ఈవెంట్ నడుస్తూనే ఉంటుంది ఈ కన్వెన్షన్లో. ఇవన్నీ లెక్కలేసి చూస్తే ఈ 10 ఏళ్లలో 3,000 నుంచి 4,000 కోట్ల వరకు సంపాదించింది ఎన్ కన్వెన్షన్. ఇందులో సగానికి సగం ఖర్చులకు పోయినా 1,500 నుంచి 2,000 కోట్ల వరకు సంపాదించారు ఓనర్లు. అందుకే కూల్చివేతకైన ఖర్చులు కూడా కన్వెన్షన్ ఓనర్ల నుంచే వసూలు చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ కట్టడం సక్రమం కాదు, అక్రమమని ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఏనాడో చెప్పారు. ప్రజలకు ఆదర్శంగా ఉండే హీరోలు అక్రమాలు చెయ్యొద్దని అన్నారు. కానీ ఇది సాకారం కావడానికి ఇన్నేళ్లు పట్టింది. సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు, మంచిని
ప్రజలకు బోధించేవాళ్ళు. వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది. హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. టీవీ ఛానళ్ళల్లో పేపర్లలో చూపించాను. అక్కినేని నాగార్జున గారు కూడా దాని మీద స్పందించాను. ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు. ఎందుకు అక్కినేని నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి? ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక ఒక్క అంగుళం కూడా ఆక్రమించి కట్టడం లేదు. హైకోర్టు స్టే విధించింది. అసలు అక్రమమని తేలితేనే నేనే కూల్చేసేవాడిని. ఇలా అనేక డైలాగ్స్తో నాగార్జున చేసిన ట్వీట్పై రియాక్ట్ అయింది హైడ్రా. అసలు కూల్చివేతలు ఎందుకు చేపట్టామన్నది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. 2014లోనే తుమ్మిడికుంట FTL బఫర్ జోన్పై HMDA ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తరువాత అంటే 2016లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది HMDA. ఇక 2014లో నోటిఫికేషన్పై ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకే ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం సమక్షంలో FTL సర్వేను HMDA నిర్వహించింది. దానిపై 2017లో ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. అంతేకాని ఎలాంటి స్టే ఆర్డర్ను కోర్టు ఇవ్వలేదు. ఇది హైడ్రా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. అంతేకాదు, దీనిపై ఇంత వ్యవహారం నడుస్తున్నా కమర్షియల్గా ఆ కన్వెన్షన్ను వాడుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం కన్వెన్షన్కు GHMC ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వలేదు. ఇది ఎన్ కన్వెన్షన్ కథ. అయితే ప్రస్తుతం హైకోర్టు అయితే స్టే ఇచ్చింది. బట్ హైడ్రా మాత్రం తన టార్గెట్కు రీచ్ అయింది ఇప్పటికే. కానీ ఎలాంటి అనుమతులు లేని కన్వెన్షన్కు పవర్ సప్లై ఎలా వచ్చింది? ఇన్ని రోజులు ఎలా కమర్షియల్గా ఆ ప్లేస్ను ఉపయోగించారు? సిటీలో ఇంకా ఇలాంటి కట్టడాలు ఎన్నున్నాయి అనే దానిపై హైడ్రా ఫోకస్ చేయాలి. అసలు హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటన్నది చూడాల్సింది. హైదరాబాద్లో ఎన్ కన్వెన్షన్ లాంటి నిర్మాణాలు అనేకమున్నాయి. మరి హైడ్రా వెహికల్స్ ఏ కట్టడంపైకి దూసుకుపోనున్నాయి, దేన్ని నేలమట్టం చేయనున్నాయి అనేది ఇప్పుడు అర్థం కాని సిట్యువేషన్. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు పంచడం లేదు. ఎవ్వరి రికమెండేషన్లను హైడ్రా పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పుడు హైడ్రా పేరు వింటేనే కొందరికి భయం మొదలైంది. నిజానికి ఇదంతా మంచికే అని చెప్పాలి. మెరుగైన భాగ్యనగరం కోసం ఇలాంటివి తప్పవు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.